ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు। ఈ సదస్సులో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, సబ్ కలెక్టర్ వెంకట్ త్రివనాగ్ తదితరులు పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో చుట్టూ ఉన్న పంచాయతీలు, మండలాల నుంచి సదస్సుకు వచ్చి తమ సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు। ప్రతి సమస్యని పరిష్కరిస్తామని, ప్రజలు అందుబాటులో ఉంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు। ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సు అనేది జరుగుతుంది। సో దానికి కూడా ప్రతి ఒక్క రోజు కూడా ఏ విలేజ్కి వెళ్ళాలి అనేది ముందుగానే ఒక షెడ్యూల్ అనేది తయారు చేసి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ జరుపుకుంటున్నాము। సో దీంట్లో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి। దాంట్లో ఏ విలేజ్ కి వెళ్తున్నామో టీమ్ ఆల్రెడీ వేసి ఉన్నాము। విలేజ్ కి వెళ్తున్నప్పుడే అన్ని రెవెన్యూ రికార్డ్స్ ని తీసుకుంటూ వెళ్ళాలి। అదే విధంగా ప్రజలు ఏదైతే వస్తున్నారో కొన్ని రెవెన్యూ సర్వీసెస్ ని అప్పటికప్పుడే ఆన్లైన్ లో ఫ్రీ సర్వీసెస్ నార్మల్ టైంలో వారు ఫర్ ఎగ్జాంపుల్ మ్యూటేషన్ కానీ సర్వేకు పెటిషన్ పెట్టుకోవాలంటే కొన్ని యూజర్ ఛార్జెస్ వారు పేమెంట్ చేయాల్సి ఉంటుంది। బట్ ఈ రెవెన్యూ సదస్సుల్లో అయితే గవర్నమెంట్ నుంచి వారికి ఫీజ్ పేమెంట్ మినిమం ఇవ్వడం జరిగింది। ఈ రోజు అయితే మార్కాపూర్ డివిజన్, మార్కాపూర్ మండల్, బోదపాడి విలేజ్ లో గౌరవ స్థానిక శాసన సభ్యులు శ్రీ నారాయణ రెడ్డి గారితో పాటు ఈ రోజు సబ్ కలెక్టర్ మార్కాపూర్ ఈ రోజు రెవెన్యూ సదస్సులు నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది। ఇక్కడ ఈ విలేజ్ లో అయితే ఎక్కువ మ్యూటేషన్స్ కేసు వచ్చి ఉన్నాయి। వారందరికీ కూడా ఆన్లైన్ లోనే ఇక్కడే పెట్టడం జరిగింది। అదేవిధంగా కొన్ని సర్వే ఇష్యూస్ ఉన్నాయి। కొన్ని గవర్నమెంట్ ల్యాండ్ లో పొజిషన్ లో ఉన్నవారు వారి అసైన్మెంట్ కోసం అడగడం జరిగింది। అదేవిధంగా ఇక్కడ ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ కంప్లైంట్స్ వచ్చి ఉన్నాయి। దాన్ని కూడా ఇప్పుడే స్పాట్ కు వెళ్ళి దాన్ని ఎన్క్రోచ్మెంట్ రిమూవల్ చేయడానికి చేయబోతున్నాము। ఇంకా ఉన్న రిమైనింగ్ డేస్ లో కూడా షెడ్యూల్ ప్రకారం అన్ని చోట్ల కూడా రెవెన్యూ సదస్సులన్నింటి పకడ్బందీగా జరుగుతుంది। వచ్చిన ప్రతి ఒక్క కంప్లైంట్స్ ని కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి పూర్తిగా దానికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము। మిగతా ఉన్న డేస్ లో కూడా అందరు ప్రజలు కూడా ఈ రెవెన్యూ సదస్సుల్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము। ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుల కార్యక్రమం ఎంతో విజయవంతంగా నడుస్తూ ఉంది। ఈరోజు ఈ రెవెన్యూ సదస్సుల కార్యక్రమానికి కలెక్టర్ గారు హాజరు కావడం ఒక రకంగా బోడపాడు గ్రామ ప్రజలు చేసుకున్న అదృష్టంగా కూడా భావించాలి। ఎందుకంటే ఈ బోడపాడు గ్రామంలో ఇప్పుడు 78 అర్జీల వరకు చూసాం। మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసిన అనంతరం